చంద్రబాబు నాయుడు గారి సంపద ఏం పెరగలేదు. ఇవాళ చూస్తే అపారంగా ఆయన సంపద పెరిగిపోయే పరిస్థితి. మీ పార్టీ ఆఫీసుల్లో ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎన్నికల ముందేమో కిస్తీలు కట్టాక డబ్బులు ఉండవు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో మీరు లఘుశంక తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో విమానాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. సెక్రటరియట్ నుంచి గన్నవరానికి విమానం, గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దగ్గరికి హెలికాప్టర్, రాజమండ్రికి ప్రత్యేక విమానం, రాజమండ్రి నుంచి పిఠాపురానికి హెలికాప్టర్, పిఠాపురం నుంచి వైజాగ్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి తిరుపతికే స్పెషల్ ఫ్లైటు, తిరుపతి నుంచి కడప వెళ్ళాలంటే హెలికాప్టర్. ఈ హెలికాప్టరు విమానం, ప్రత్యేక విమానం జనంలో కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే కొడతానని భయమా? జనంలో కలిసి వెళ్తే జనం తిడతారని భయమా? ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా అయితే స్పెషల్ ఫ్లైటు, హెలికాప్టర్ తప్పితే. ఎన్నికల్లోనేమో కారు టాప్ ఎక్కి వెళ్తారు, కారు టాప్ మీద కూర్చుంటారు ఎన్నికల్లో. ఇప్పుడేమో కనపడకుండా విమానాల్లో ఇంకో పక్క ప్యాసింజర్ కూడా ఉండకుండా మీరు ఒక్కళ్ళే విమానంలో వెళ్తారు, హెలికాప్టర్లో దిగుతారు. అంటే అదేమన్నా పోనీ మీ సొంత సొమ్ములా? కాదు కదా. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల పన్ను కట్టిన డబ్బుల్లోంచే మీరు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా ముగ్గురు తిరిగేటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు కానీ లేదా ప్రత్యేక విమానాలు కానీ, ఆఖరికి వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే. చెప్పండి, బయటికి పెట్టండి. ఆ డబ్బులు ఎక్కడి, ఎవరు కడుతున్నారు? వారం వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. వారం వారం హైదరాబాద్ వెళ్ళే డబ్బులే విమానాలకి ఎవరు డబ్బులు కడుతున్నారు? శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో, తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా, చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు కదా. హైదరాబాద్ మీరు మీ కుటుంబం దగ్గరికి, భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? డబ్బులు కడతాకి చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు కలిసి ఒక్క సంవత్సరం, ఇంకా సంవత్సరం అవ్వలేదు, జూన్ 8 12 మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. జూన్ మాసంలో లేదా నెలాఖరికి చేశారా? ఎప్పుడు చేశారండి? జూనా జూలైయా? మీకు గుర్తులేదు, ఎవరికి విలేకరు గారు కూడా? జూనేనా? జూన్ 4 ఎలక్షన్ ఇంకే రిజల్ట్ వచ్చింది, 11 చేశారా? ఇంకా తర్వాత చేశారా? కొంచెం గ్యాప్ ఇచ్చారే. మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మటలు చేసేయండి, ఇల్లు కాల్చేయండి, ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారుగా, లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవలా. ఈ సంవత్సరం పూర్తవకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థకర్పూరం అయిపోయింది. ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి చెప్పని